ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను తప్పిస్తూ ఆ జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీసుకున్న ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అభిమానులంతా గత కొంతకాలంగా మండిపడుతున్నారు. ముంబై జట్టు హిట్ మ్యాన్కు వెన్నుపోటు పొడిచిందని, ఇది కుట్ర అని దుమ్మెత్తి పోస్తున్నారు. సోషల్ మీడియా వేదికల్లో ముంబై ఇండియన్స్ను అన్ఫాలో కూడా చేస్తున్నారు. రోహిత్ శర్మ లేని ముంబై ఇండియన్స్ను చూడలేమని పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే తాజాగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చేసిన ఓ తప్పిదం మరోసారి రోహిత్ శర్మ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. జనవరి 25 నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వదేశంలో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి 2 టెస్టులకు గాను భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్గా, జస్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. అయితే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ ఇంగ్లాండ్తో మొదటి 2 టెస్టులకు టీమిండియా జట్టు ఇదే అని కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రాలతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. కానీ ఈ సిరీస్కు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను మాత్రం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ పక్కన పెట్టింది. అయితే ఇదే ఇప్పుడు రోహిత్ శర్మ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను కావాలనే పక్కన పెడుతుందని అభిమానులు ఆరోపిస్తున్నారు. జట్టు కోసం అహర్నిశలు కష్టపడిన దిగ్గజ కెప్టెన్ను అవమానించడం సరికాదని మండిపడుతున్నారు.